ఇండియా బంగ్లాదేశ్ జట్ల మధ్య చెన్నైలో జరిగిన తొలి టెస్ట్ మ్యాచ్లో ఇండియా 280 పరుగుల భారీ తేడాతోటి ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్లో టాస్ కోల్పోయి తొలుత బ్యాటింగ్ చేసిన ఇండియా తన తొలి ఇన్నింగ్స్లో 91.2 ఓవర్లలో 376 పరుగులకు ఆల్అవుట్ అయింది. ఇండియా తొలి ఇన్నింగ్స్లో అశ్విన్ తర్వాత రవీంద్ర జడేజా వీరిద్దరు కూడా ఇండియా కష్టాల్లో ఉన్నప్పుడు మరి అశ్విన్ సెంచరీతోటి అదేవిధంగా రవీంద్ర జడేజా హాఫ్ సెంచరీ తోటి ఇండియాను ఆదుకొని 376 పరుగులు చేయడంలో వాళ్ళు కీలక పాత్ర పోషించారు. ఆ తర్వాత తొలి ఇన్నింగ్స్ ఆడినటువంటి బంగ్లాదేశ్ 47.1 ఓవర్లలో 149 పరుగులకే ఆల్అవుట్ అయింది. ఆ తర్వాత ఇండియా తన రెండవ ఇన్నింగ్స్లో 64 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 287 పరుగుల వద్ద ఇన్నింగ్స్ను డిక్లేర్ చేయడం జరిగింది. రిషబ్ పంత్ ఆ తర్వాత శుభ్మన్ గిల్ ఇద్దరు కూడా సెంచరీలు సాధించడంతో ఇండియా రెండవ ఇన్నింగ్స్లో కేవలం 4 వికెట్ల నష్టానికి 287 పరుగులు చేసింది. ఆ తర్వాత 515 పరుగుల భారీ విజయ లక్ష్యంతో తన రెండవ ఇన్నింగ్స్ను ప్రారంభించినటువంటి బంగ్లాదేశ్ జట్టు ఆదివారం నాడు 62.1 ఓవర్లలో 234 పరుగులకు ఆల్అవుట్ అయి 280 పరుగుల భారీ తేడాతోటి ఓటమి పాలైంది. 4 వికెట్ల నష్టానికి 184 పరుగుల ఓవర్ నెట్ స్కోర్ తోటి 4వ రోజు అంటే ఆదివారం ఉదయం తన రెండో ఇన్నింగ్స్ను కొనసాగించినటువంటి బంగ్లాదేశ్ జట్టు లంచ్కు ముందే ఆల్అవుట్ అయింది. 4వ రోజు మరొక 35 ఓవర్ల పాటు ఆడినటువంటి బంగ్లాదేశ్ మరో 76 పరుగులు మాత్రమే జోడించి మిగతా 6 వికెట్లను కోల్పోయింది. 4వ రోజు ఉదయం భారత స్పిన్ బౌలర్లు అశ్విన్ జడేజా తెలుసు కదా, అశ్విన్ జడేజా భారత తొలి ఇన్నింగ్స్లో తమ బ్యాటింగ్ తోటి ఆదుకుంటే ఇప్పుడు బంగ్లాదేశ్ రెండవ ఇన్నింగ్స్లో బంగ్లా బ్యాటర్ల వెన్ను విరిచి మరి భారత విజయానికి కారణమయ్యారు. ఇద్దరు కూడా ఆల్రౌండ్ ప్రదర్శన చేసి ఇండియాకు విజయాన్ని సాధించారని చెప్పాలి. సో ఆదివారం నాడు మిగతా 6 వికెట్లలో అశ్విన్ జడేజా వీరిద్దరు కూడా చెరొక 3 వికెట్లు తీసి బంగ్లాదేశ్ను ఆల్అవుట్ చేశారు. నిన్న హాఫ్ సెంచరీ తోటి నాట్అవుట్గా నిలిచినటువంటి బంగ్లాదేశ్ కెప్టెన్ షాంటో మొత్తంగా 82 పరుగులతోటి ఒంటరి పోరాటం చేసినప్పటికీ మిగతా బౌలర్లు చేతులెత్తేయడంతో భారీ ఓటమి తప్పలేదు బంగ్లాదేశ్కు. ఆదివారం ఉదయం తొలి వికెట్ రూపంలో షకీబ్ అల్ హసన్ అవుట్ అయినాడు. 5వ వికెట్ రూపంలో 56 బంతులు ఎదుర్కొన్నటువంటి షకీబ్ 25 పరుగులు చేసి అశ్విన్ బౌలింగ్లో జైస్వాల్కు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు 52వ ఓవర్లో. దాంతో 195 పరుగుల వద్ద బంగ్లాదేశ్ తన 5వ వికెట్ను కోల్పోయింది. ఆదివారం ఉదయం కోల్పోయినటువంటి తొలి వికెట్ అది. ఆ తర్వాత వచ్చినటువంటి లిట్టన్ దాసు భారీ అంచనాల మధ్య వచ్చాడు. కానీ 10 బంతులు ఎదుర్కొన్నటువంటి లిట్టన్ దాసు కేవలం ఒకే ఒక పరుగు చేసి జడేజా బౌలింగ్లో రోహిత్ శర్మకు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. అలా బంగ్లాదేశ్ జట్టు 205 పరుగుల వద్ద తన 6వ వికెట్ను కోల్పోయింది. ఆ తర్వాత కొద్దిసేపటికే 58వ ఓవర్లో అశ్విన్ బౌలింగ్లో జడేజాకు క్యాచ్ ఇచ్చి మెహదీ హసన్ మీర్జా అవుట్ కావడం జరిగింది. మెహదీ హసన్ మీర్జా 10 బంతులు ఎదుర్కొని కేవలం 8 పరుగులు మాత్రమే చేసి 7వ వికెట్ రూపంలో వెనుదిరిగాడు. ఆ కొద్దిసేపటికే అంటే అదే స్కోర్ వద్ద 222 పరుగుల వద్ద 7వ వికెట్ కోల్పోయినటువంటి బంగ్లాదేశ్ అదే స్కోర్ వద్ద ఒంటరి పోరాటం చేస్తున్నటువంటి కెప్టెన్ షాంటో వికెట్ను కూడా కోల్పోయింది. 59వ ఓవర్ వేసినటువంటి జడేజా బౌలింగ్లో బుమ్రా క్యాచ్ పట్టడంతో నజ్మల్ షాంటో అవుట్ అయ్యాడు. 127 బంతులు ఆడినటువంటి నజ్మల్ షాంటో 8 ఫోర్లు 3 సిక్సర్లతోటి 82 పరుగులు చేసి టాప్ స్కోరర్గా నిలిచాడు బంగ్లాదేశ్ తరపున ఈ మ్యాచ్ మొత్తంలో. ఎందుకంటే బంగ్లాదేశ్ తరపున తొలి ఇన్నింగ్స్లో కూడా ఎవరు కూడా కనీసం హాఫ్ సెంచరీ కూడా చేయలేదు. ఇప్పుడు రెండవ ఇన్నింగ్స్లో షాంటో చేసినటువంటి 82 పరుగులే ఈ మ్యాచ్ మొత్తంలో బంగ్లా తరపున టాప్ స్కోరర్గా చెప్పవచ్చు. ఇక ఆ తర్వాత కొద్దిసేపటికే టస్కిన్ అహ్మద్ కూడా 9వ వికెట్ రూపంలో వెనుదిరిగాడు. 60వ ఓవర్ వేసినటువంటి అశ్విన్ బౌలింగ్లో సిరాజ్కు క్యాచ్ ఇచ్చి టస్కిన్ అహ్మద్ అవుట్ కావడం జరిగింది. అలా 228 పరుగుల వద్ద బంగ్లాదేశ్ తన 9వ వికెట్ను కోల్పోయింది. ఇక 63వ ఓవర్లో చివరి వికెట్ రూపంలో హసన్ మహమూద్ అవుట్ అయ్యాడు. 234 పరుగుల వద్ద జడేజా బౌలింగ్లో బౌల్డ్ కావడం జరిగింది హసన్ మహమూద్. దీంతో 234 పరుగులకు బంగ్లాదేశ్ ఆల్అవుట్ కావడం జరిగింది. నహీద్ రాణా మరి పరుగులేమీ చేయకుండా నాట్అవుట్గా నిలిచాడు. ఇక భారత బౌలింగ్ విషయానికి వచ్చినట్లయితే స్పిన్ ద్వయం అశ్విన్ జడేజా విజృంభించి రెండవ ఇన్నింగ్స్లో బంగ్లాదేశ్ను ఆల్అవుట్ చేశారు. బుమ్రాకు కేవలం ఒకే ఒక వికెట్ దక్కితే అశ్విన్ 6 వికెట్లతోటి చెలరేగాడు. వాస్తవం చెప్పాలంటే అసలు సిసలైనటువంటి ఆల్రౌండ్ ప్రతిభను చూపారు అశ్విన్ జడేజా. అశ్విన్ తొలి ఇన్నింగ్స్లో భారీ సెంచరీ చేయడమే కాకుండా ఇండియాని కష్టాల్లో ఉన్నప్పుడు సెంచరీతోటి ఆదుకోవటం కాకుండా ఇప్పుడు రెండవ ఇన్నింగ్స్లో 6 వికెట్లు తీసి బంగ్లాదేశ్ ఆల్అవుట్గా చేయడంలో కీలక పాత్ర పోషించాడు. రవీంద్ర జడేజా కూడా తొలి ఇన్నింగ్స్లో దాదాపు 80కి పైగా పరుగులు చేశాడు. ఇప్పుడు బంగ్లాదేశ్ రెండవ ఇన్నింగ్స్లో 3 వికెట్లు తీయడం జరిగింది. ఒక రకంగా వీరిద్దరూ కలిసి 80% భారత విజయంలో కీలక పాత్ర పోషించారని చెప్పాలి. మరొక వికెట్ బుమ్రాకు దక్కింది. మొత్తంగా చెన్నై పిచ్ మీద
మొదటి ఇన్నింగ్స్లో అశ్విన్కి వికెట్లు దక్కకపోవడం చాలా ఆశ్చర్యకరం అని చెప్పేసి మనం మొన్న చెప్పుకున్నాం కదా. కానీ ఇప్పుడు వికెట్ల ఆ కొరతను తీర్చుకున్నాడు. తొలి ఇన్నింగ్స్లో వికెట్లు తీయలేనటువంటి లోటుని రెండవ ఇన్నింగ్స్లో విజృంభించి 6 వికెట్లు తీసి రవిచంద్రన్ అశ్విన్ మరి తన వికెట్ల దాహాన్ని తీర్చుకున్నాడు. దీంతో అందరూ ఊహించిన విధంగానే రవిచంద్రన్ అశ్విన్కు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది. సెంచరీ చేయటమే కాకుండా 6 వికెట్లు తీసి మరి విజయంలో కీలకమైనటువంటి పాత్ర పోషించినటువంటి అశ్విన్కు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు దక్కింది. ఇక టెస్టులలో ఇది మొత్తంగా చూసినట్లయితే టెస్ట్ క్రికెట్లో ఇండియాకు ఇది 179వ విజయం. ఈ విజయం యొక్క ప్రత్యేకత ఏంటంటే టెస్ట్ క్రికెట్ చరిత్రలో ఇండియాకు ఇది 179వ టెస్ట్ విజయం. దీని ప్రత్యేకత ఏంటంటే వాస్తవం చెప్పాలంటే ఓటముల కంటే గెలుపు ఎక్కువ. ఇప్పుడు అంటే ఇప్పటివరకు సరి సమానంగా ఉండే 178 గెలుపులు 178 ఓటములతోటి బ్యాలెన్స్గా ఉండే. కానీ ఇప్పుడు 179వ విజయం సాధించి ఓటముల కంటే ఎక్కువ గెలుపులు సాధించినటువంటి జట్టుగా ఇప్పుడు ఇండియా ఈ టెస్ట్ విజయంతో రికార్డు సృష్టించింది. మొత్తంగా 580 టెస్ట్ మ్యాచ్లు ఇప్పటి వరకు ఆడినటువంటి ఇండియా 179 విజయాలు 178 ఓటములు చెందగా 222 మ్యాచ్లు డ్రా అయినాయి, 1 మ్యాచ్ టై అయింది. ఇది అంటే మొత్తంగా చూసినట్లయితే మనకి ఓటముల కంటే గెలుపులు ఎక్కువైనాయి ఈ విజయంతో. అదేవిధంగా బంగ్లాదేశ్ రెండవ ఇన్నింగ్స్లో 6 వికెట్లు తీసినటువంటి అశ్విన్ మొత్తంగా 4th ఇన్నింగ్స్లో 99 వికెట్లు తీసినటువంటి భారత బౌలర్గా నెంబర్ 1 స్థానంలో నిలిచాడు అశ్విన్. అంటే 4th ఇన్నింగ్స్లో బౌలింగ్ చేస్తూ అత్యధిక వికెట్లు తీసినటువంటి భారత బౌలర్ అశ్విన్ 99 వికెట్లు. అంతకుముందు అనిల్ కుంబ్లే 94 వికెట్లు తీసి మొదటి స్థానం ఉంటే ఇప్పుడు అనిల్ కుంబ్లేను దాటి అశ్విన్ 99 వికెట్లు 4th ఇన్నింగ్స్లో బౌలింగ్ చేస్తూ 99 వికెట్లు తీశాడు. మరొక వికెట్ తీస్తే 100 వికెట్లు తీసినటువంటి ఘనత సాధిస్తాడు 4th ఇన్నింగ్స్లో. అనిల్ కుంబ్లే 94 వికెట్లతోటి 2వ స్థానంలో, బిషన్ సింగ్ బేడి 60 వికెట్లతోటి 3వ స్థానంలో ఉంటే ఇషాంత్ శర్మ ఆ తర్వాత రవీంద్ర జడేజా 54 వికెట్లతోటి 4వ స్థానంలో నిలిచారు. మొత్తంగా ఈ టెస్టు విజయం అనేది భారత్కు ప్రత్యేకమైందని చెప్పాలి. కష్టాల్లో ఉన్నప్పుడు 2 బౌలర్లు అంటే రవిచంద్రన్ అశ్విన్, జడేజా ఇద్దరు కలిసి ఆదుకొని ఇండియాకు భారీ స్కోరు అందించారు. ఆ తర్వాత ఈ విజయంతో WTC పాయింట్ల పట్టికలో ఇండియా తన తొలి స్థానాన్ని మరింతగా సుస్థిరం చేసుకునేటటువంటి అవకాశం వచ్చింది. సో వరుసగా 3వసారి వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్స్ మ్యాచ్లో తలబడేటటువంటి అవకాశాలను మరింతగా మెరుగుపరుచుకుంది ఇండియా. ఇక ఈ 2 జట్ల మధ్య 2వ టెస్ట్ మ్యాచ్ ఈ నెల 27 అంటే సెప్టెంబర్ 27 నుంచి అక్టోబర్ 1 వరకు జరుగుతుంది. ఆ మ్యాచ్ కాన్పూర్లో జరుగుతుంది. సో ఈ మ్యాచ్లో విజయంపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.